జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. How are you all? మీ అందరూ బాగున్నారా? We are happy to come to your home with the Jivaharam program. జీవాహారం కార్యక్రమంతో మీ గృహాల్లోనికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. Glad to hear that you are blessed and healed and delivered. మీరు దీవించబడుతున్నారని, స్వస్థపరచబడుతున్నారని, విడుదల చేయబడుతున్నారని విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. Very happy to hear that you are blessed by the message too. మరి సందేశం ద్వారా కూడా ఎంతో దీవించబడుతున్నారని మేము వింటున్నాం. Some have taken the book and others also I suggest to take this book, Soar High Like Eagle, English or Telugu. ఇప్పటికే కొంతమంది పుస్తకాన్ని తీసుకున్నారు. పక్షిరాజు వలె పైకెగురు అనే చక్కని పుస్తకం. మరి ఇంకా మీరు తీసుకొని వాళ్ళు ఉంటే దయచేసి తప్పనిసరిగా మీరు తీసుకోండి, దీవించబడి. If you miss any episode, go to YouTube and type Teresa Paul, you will get the message. ఒకవేళ ఏవైనా ఎపిసోడ్లు గతంలో మీరు మిస్ అయి ఉంటే మరి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి TERESAPAUL తెరెసా పాల్ అని టైప్ చేసి యూట్యూబ్లో సందేశాలు మీరు వినండి. Also like and subscribe, you will get new messages. యూట్యూబ్లో ఒకవేళ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నూతన సందేశాల యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. We are talking about how the eagle trains up the young ones carrying on their wings. చూడండి, పక్షిరాజు తన రెక్కల మీద ఎలాగైతే మరి మోస్తారో అలాగే దేవుడు మనల్ని మోస్తున్నాడు అని మనం నేర్చుకుంటున్నాం. And God, Bible says in Exodus chapter 19:4 that God carries us on eagle wings and trains us up. నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనంలో రెక్కల మీద మోసి నా యొద్దకు నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద లేక పక్షిరాజు రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని చేర్చున్నట్లు మీరు చూస్తిరి అంటున్నాడు. We have a loving father. చూడండి, మనకు ప్రేమగల తండ్రి ఉన్నాడు. 1 John chapter 3:1 says, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో, Behold, what manner of love God has bestowed on that we are called the children of God. మనము దేవుని పిల్లలగుటకు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి అంటాడు. He made us his children through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయనకు మనము పిల్లలుగా చేయబడ్డాం. And పిల్లలు, of course, father cares for the children. చూడండి, పిల్లలు అంటే సాధారణంగా తల్లిదండ్రులు ఎంతో శ్రద్ధ చూపిస్తారు. Same way God cares for you and he carries you on the eagle wings. అదే విధంగా దేవుడు కూడా తన రెక్కల మీద మనల్ని మోస్తున్నట్టుగా ఆయన మనల్ని మోస్తాడు అని రాయబడింది. I told how God brought me this far. మరి ఈ స్థితి వరకు దేవుడు నన్ను ఎలాగ నడిపించాడు అన్న విషయాలు నేను మీకు చెప్తూ వచ్చాను. Facing many important persons, I was meditating and I was thanking God. మరి అనేక మంది నా జీవితంలో ప్రభు నడిపించిన కొంతమంది జీవితాలను గుర్తు చేసుకుంటూ దేవునికి వందనాలు చెల్లిస్తూ వచ్చాను. So about father, mother and then teacher and nuns and hostel, the warden and friends and elders, everybody played a role. తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మా టీచర్స్ కావచ్చు, ఆ తర్వాత కాలంలో నన్స్ కావచ్చు, ఆ తర్వాత కాలంలో మరి వార్డెన్, తర్వాత నా స్నేహితులు కావచ్చు, లేక నా పెద్దలైన కొంతమంది కావచ్చు, వారందరి ద్వారా ఏ విధంగా నాకు తరబేతి ఇచ్చాడో నేను చెప్తూ వచ్చాను. I got real training after my marriage. అయితే నా వివాహం తర్వాత నిజమైన తరబేతి ట్రైనింగ్ నాకు వచ్చింది. He got a very stern man and he trained me. మరి నాకు భర్త వచ్చాడు, ఆయన మరి చాలా విషయాలు నేర్పించాడు. Before that I was, నేర్పించాడు. Before that I was like carefree. I was running in the hostel and convent I grew up. వాస్తవం చెప్పాలంటే పెళ్లి కాకముందు నా జీవితం ఎలాగ ఉండేదంటే మరి ఒక పక్షులకు ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ వెళ్ళడానికి అవకాశం, తర్వాత చాలా స్వాతంత్రంతో కూడిన ఒక పరిస్థితులు నాకు ఉండేవి. But like married life, I was in a prison. మరి వివాహ స్థితిలోనికి మేము వచ్చిన తర్వాత ఇక ఎగిరే పక్షి ఒక బోన్లో పెట్టినట్టు అయిపోయింది. 10 years
of suffering. 10 సంవత్సరాలు మరి చాలా ఇబ్బంది ఎదుర్కొన్నా. I remember God placed him in order to, chasten me or make me into a beautiful vessel, just like a potter or gardener, like that. చూడండి, దేవుడు నా జీవితంలో తనను అనుగ్రహించుట ద్వారా మరి అనేక విషయాలు నాకు దేవుడు నేర్పించడానికి, అంటే నన్ను సరిచేయడానికి, లేక నన్ను ఒక మంచి శ్రేష్టమైన పాత్రగా మలచడానికి కొరకైన పరిస్థితులు నాకు అనుమతించబడ్డాయి. Like a goldsmith, putting in the fire, like that. He worked through my husband maybe to train me up. అయితే మరి ఒక గోల్డ్ స్మిత్ అంటే బంగారు నగలు చేసేవాడు ఎలాగైతే ఆ కంసాలి మరి ఆ బంగారాన్ని కొలిమిలో పెట్టి ఆ పుటంలో పెట్టి మళ్ళీ అలాగ చేస్తున్న రీతిగా నా భర్త ద్వారా అనేకమైన విషయాలు మరి నేను నేర్చుకోవాల్సి వచ్చింది. He trained me up. Maybe God trained me up through hard ways. మరి కష్ట పరిస్థితులు నాకు అనుమతించి దేవుడు నాకు నేర్పించే విషయాలు నేర్పించాడు. But by grace of God I did not give up. దేవుని కృపను బట్టి ఎన్ని కష్ట పరిస్థితులు నాకు ఎదురైనప్పటికీ కూడా నేను విడిచిపెట్టలేదు, ముందుకు వెళ్తూ వచ్చాను. You can read in autobiography book Muddu Bidda. ముద్దు బిడ్డ అనే నా జీవిత సాక్ష్యంతో కూడిన పుస్తకాన్ని బహుశా మీరు I చదవచ్చు. cannot write everything, but I mentioned few things. అయితే వాస్తవానికి జరిగిన సంఘటనలు అన్ని కూడా రాయలేం కదండి. అయితే కొన్ని విషయాలు రాశాను నేను అందులో. 10 years I was not in the Lord. We were living as a worldly way. 10 సంవత్సరాలు మేము కుటుంబ జీవితంలో మేమిద్దరం కలిసి ఉన్నప్పటికీ కూడా మరి దేవుడు లేకుండా బ్రతికాము. So naturally Jesus was not in our home. వాస్తవం చెప్పాల్సి వస్తే దేవుడిని లేకుండా మేము ఉన్నాము అంటే మా ఇంట్లో కూడా దేవుడు లేడు. There was misunderstanding, there was fighting, there was like in the verge of divorce even. ఆ కారణాన్ని బట్టి చాలా సందర్భాల్లో అసమాధానం, గొడవలు, పోట్లాటలు, అనుమానాలు, మరి ఇబ్బందులు, కొన్ని సందర్భాలు ఎంత వరకు దారి తీసిందంటే ఇంకా విడిపోతే మంచిది అనుకున్న పరిస్థితులకు వచ్చాయి. But then as I knew, I used to pray to God. అయితే మరి నాకు తెలిసిన ప్రకారంగా నేను దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాను. God saw my tears. దేవుడు నా కన్నీటిని చూశాడు. God changed my husband. దేవుడు నా భర్తను మార్చాడు. In 10 years I had real suffering. వాస్తవానికి 10 సంవత్సరాలు నిజంగా చాలా శ్రమలు, ఇబ్బందులు నేను There are ఎదుర్కొన్నాను. people, ladies who are listening to this. ఈరోజు నా వాక్యాన్ని లేక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, లేడీస్ You జాగ్రత్త. don't get discouraged. You don't go for divorce or you don't go for suicide. స్త్రీలారా గమనించండి, మీ యొక్క భర్తల విషయంలో సరైన మరి పరిస్థితి మీకు లేకపోతే సరిగ్గా చూడని స్థితిలో ఉంటే మీరు చనిపోయే పరిస్థితికి కానీ లేకపోతే విడిపోయే పరిస్థితికి కానీ అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళకండి. Jacob married Rachel and Leah. చూడండి, యాకోబు మరి రేచెల్ని, రాహేల్ను, తర్వాత లేయాని ఇద్దరిని పెళ్లి Genesis చేసుకున్నాడు. 29 we read that Leah was unloved wife. ఆదికాండం 29వ అధ్యాయంలో లేయా ప్రేమింపబడని ఒక భార్యగా ఉండింది. So but God was with Leah and he opened her womb. అయితే దేవుడు లేయా పక్షంగా ఉండి లేయాను దర్శించి ఆమె గర్భాన్ని తెరిచాడు. Because Jacob loved Rachel, God closed Rachel's womb. చూడండి, యాకోబు రేచెల్ని, రాహేలుని ఎక్కువ ప్రేమించిన కారణాన్ని బట్టేమో మరి దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని మూసాడు. When your husband or people won't love you, God is loving you. అయితే ప్రియులారా, ఈ మాట గమనించండి, నీ భర్త గాని నీ సొంత వారు గాని ఒకవేళ నిన్ను ప్రేమించకపోతే నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని గమనించు. Prove it through, rewarding you. దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చుట ద్వారా దేవుడు దాన్ని నిరూపిస్తాడు, రుజువు చేస్తాడు. First, Leah bore a son and said, at least now I have given a son to him, he will love me. మరి లేయా మొట్టమొదటిగా గర్భవతి కుమారుని కన్న టైంలో అప్పుడు అనుకున్నది, ఇప్పుడు నేను నా భర్తకు ఒక కుమారుని కన్నాను గనక ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అనుకుంది. But he did not love her. అయితే అప్పటికే ఆయన ప్రేమించలేదు. Again God opened her womb. తర్వాత దేవుడు గర్భాన్ని మళ్ళీ తెరిచాడు. And then he said, at least now I have given him another son, he will love me. ఇప్పుడు అనుకున్నది, భర్తకు మరొక కుమారుని నేను ఇచ్చాను గనుక ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అనుకుంది. But she was disappointed. కానీ ఆమెకు నిరుత్సాహం ఎదురైంది. Thirdly, again God gave another son. మూడోసారి మళ్ళీ ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు. Oh, ఇప్పుడైనా at least now my husband will love me. ఇప్పుడైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అనుకుంది. No, he did not love her. లేదండి, అప్పటికి కూడా ఆయన ప్రేమించలేదు. Again God opened her womb. మళ్ళీ దేవుడు ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. And Leah depended on God and named him Judah. Praise the Lord. ఈ సమయంలో దేవుని మీద లేయా ఆధారపడి ఆ కుమారునికి
యూదా అని పేరు పెట్టింది. That means her attention turned to God. She never trusted in man. చూడండి, అప్పటి వరకు తన భర్త ప్రేమించాలి, భర్త వైపే ఆమె మనసు అంతా ఉండింది, కానీ ఇప్పుడు దేవుని వైపు ఆమె మనసు మళ్ళేటట్టుగా దేవుడు చేశాడు. Dear sisters, it is better to trust in God than trusting in people. ప్రియులారా గమనించండి, మనుషులను నమ్ముకొనుట కంటే నీ దేవుని నీవు నమ్ముకొనుట ఎంతో శ్రేష్టమైన విషయం. God of Leah is a rewarder for you. లేయా దేవుడే నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడే. God of Hagar will wipe away. హాగారు దేవుడే నీ కన్నీటిని తుడిచేవాడే. God of Hagar will open, spring in the desert. హాగారు దేవుడే అరణ్యములో మీకు నీటి బుగ్గలను పుట్టిస్తాడు. Some of you are going through pains and misunderstanding and troubles as I underwent. మీలో కొంతమంది అనేకమైన శ్రమలు, అనేకమైన వేదనలు, అనేకమైన హింస, అనేకమైన మరి అపార్థాలు, అపనిందలు మీరు పొందుకున్నారు. కొన్ని నేను కూడా అనుభవించినట్టుగానే. But thank God I stood by my husband and I bared everything. I bore everything. I turned to God. దేవుని యొక్క మహాకృపను బట్టి, సర్వశక్తి గల దేవుని యొక్క సహాయం చేత నా భర్తతో మరి కలిసి నిలబడడానికి కొరకు, వాటన్నిటిని కూడా మరి అనుభవించి అధిగమించడానికి కొరకు ప్రభు We సహాయం cannot చేశాడు. explain 10 years words. 10 సంవత్సరాలు జరిగిన విషయాలకు మనం చెప్పలేం కదా ఈ విధంగా. But I stood by him and got 4 of the sisters married. అయితే మరి నా భర్తతో కలిసి మరి వారి 4 చెల్లెళ్లకు పెళ్లిళ్ళు చేయటంలో నేను నా భర్తతో కలిసి నిలబడి And now సహకరించాను. today they love me and they respect me and they are so grateful. Their children are blessed. They have everything. ఈరోజు గమనించినట్లయితే మరి నా 4 ఆడపడుచు కూడా నన్ను ఎంతో ప్రేమిస్తారు, నన్ను ఎంతో గౌరవిస్తారు. వారి పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడు. వారు కూడా ఉన్నత స్థితిలో ఇప్పుడు ప్రభువు పెట్టాడు. Once you are married, you have to forget your father's house. Psalm 45:10 says. 45వ కీర్తన 10వ వచన ప్రకారంగా పిల్లారు గమనించండి, మరి స్త్రీలు గమనించండి. ఒకసారి నీ వివాహం అయిన తర్వాత నీ తండ్రి ఇంటిని మరవాలి, నీ భర్తతో వారితో నీవు ఉండాలి. అప్పుడు నాకు తెలియదు. I didn't know the word of God. అప్పుడు నాకు వాక్యం అంతగా తెలియదండి. But anyway, wise woman builds the house. God gave me wisdom by grace and that's why I built it. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అన్న ఆ మాటను బట్టి దేవుడు తన మహాకృపను బట్టి ఆ విధంగా కట్టుకోవడానికి కొరకైన సహాయాన్ని నాకు For చేశాడు. the sake of peace, I had to keep silent and I had to take everything to the Lord. సమాధానాన్ని మరి కాపాడుకోవడానికి కొరకు నేను నిశ్శబ్దంగా ఉండి మరి వాటన్నిటిని కూడా భరించి ముందుకు సాగుతూ As ఉండే. a Catholic, I was not praying to God, I was praying to Mary. క్యాథలిక్ గా నేను దేవునికి ప్రార్థన చేయలేదు, మరియమ్మకు ప్రార్థన చేస్తూ వచ్చాను. And Mary, I wrote a letter also. మరి మరియమ్మకు ఒక లెటర్ కూడా రాశాను. All these things happen in my family. ఇవన్నీ కూడా కుటుంబ జీవితంలో చాలా జరిగాయండి, జరిగినాయి. After this, God, removed the broken state and restored everything. మరి ఆ తర్వాత కాలంలో దేవుడు నా విరిగి నలిగిన పరిస్థితిని దేవుడు తీసుకొని వాటిని స్వస్థపరిచి మళ్ళీ తిరిగి So పునరుద్ధరించాడు. God may place sandpapers in your life. ప్రియులారా, మీ జీవితంలో కొంతమందిని దేవుడు నిన్ను సానబట్టడానికి కొరకైన వ్యక్తులుగా నిన్ను చేస్తాడు. Rub and make you smooth. ఆ యొక్క సాల్ట్ పేపర్ ఉంటది కదా, ఆ పేపర్ తో రాసి రాసి నిన్ను స్మూత్ గా చేయడానికి God కొరకు, may put some scissors in your life to cut you మీ properly. జీవితంలో నిన్ను ప్రూన్ చేయడానికి కొంతమందిని కత్తిరించేవారుగా నిన్ను పెడతాడేమో. God may, press you hard like a potter. చూడండి, ఒక మరి కుమ్మరి వలె నిన్ను మొత్తడానికి కొరకు కొంతమందిని దేవుడు God అనుమతిస్తాడు. may put in the fire like a goldsmith. You must reflect him. కంసాలి వలె మరి కొంతమంది చేతిలో నిన్ను పెడతాడేమో. అలాంటి వారు మరి అది కాల్చి మళ్ళీ ఆయన ప్రతిబింబం చూసే వరకు కూడా నిన్ను మలుస్తూ ఉంటాడు. Hallelujah. Hallelujah. This is what will happen to some of our life. మన జీవితాల్లో కొంతమందికి కొన్ని విషయాలు ఇలాగ జరుగుతాయి. Isaiah 43:2 we have wonderful verse. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనంలో అద్భుతమైన విషయం ఉంది. 43:2 వచనం. 43వ అధ్యాయం 2వ When వచనం, you pass through the fire will not burn you. అగ్నిలో పడి వెళ్ళినప్పుడు అగ్ని జ్వాలలు నిన్ను When కాల్చివేయవు. you pass through the water, the river will not drown you. జలములలో పడి నువ్వు వెళ్ళినప్పుడు జలములు నిన్ను ముంచివేయవు. For I am with you. నేను మీకు తోడై I will ఉన్నాను, uphold you in my right hand. నా కుడి చేయితో నేను నిన్ను పట్టుకొని Do ఉన్నాను. not fear, says the Lord. ప్రభు అంటున్నాడు, భయపడకుము, Do not get discouraged, says the దిగులు Lord. పడకుము అని ప్రభు All సెలవిస్తున్నాడు. this verse I didn't know, but now I am telling you. ఇవన్నీ కూడా నాకు ముందు తెలియదు, కానీ ఇప్పుడు నేను అవన్నీ గుర్తిస్తున్నాను, ఇప్పుడు నేను అవి Just ప్రకటిస్తున్నాను. like Leah, the fourth child, she named us Judah, and she said, I will praise the Lord hereafter. 4వ కుమారునికి లేయా యూదా అని పేరు పెట్టింది. ఆ యూదా అంటే దేవుని స్తుతించడం అని అర్థం. అంటే ఈ పరిస్థితులైనా సరే నేను స్తుతిస్తాను అని ఆమె ప్రకటించింది. Hereafter I am going to praise you whatever happens. ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను నిన్ను స్తుతిస్తూనే ఉంటాను అని How చెప్పింది. many of you will say that? Whatever happens, no matter what is the circumstance, I am going to stand for God. I'll stand like Mount Zion that will not be నా shaken. జీవితంలో పరిస్థితులు ఎలాగ ఎదురైనప్పటికీ కూడా ఇదిగో నిత్యము కదలక నిలిచి ఉండు సియోను కొండవలే నేను నీతో ఉంటాను అని నీవు చెప్పగలుగుతావా? And I'll continue praising him. దేవుని స్తుతిస్తూనే ఉంటాను నీవు When చెప్పగలవా? you stand strong, Leah's God will reward you.
చూడండి, నువ్వు గట్టిగా నిలబడితే లేయా దేవుడే నీకు ప్రతిఫలం ఇస్తాడు. You know, Judah became the great tribe. యూదా ఒక గొప్ప వంశము తయారైంది. Jesus came through that tribe, lion of the tribe of Judah. యూదా గోత్రములో నుండే యూదా గోత్రపు సింహమైన క్రీస్తు ప్రభు వచ్చారు. So that is the dynasty of Leah. చూడండి, ఈ లేయా యొక్క జీవితాన్ని దేవుడు అలాగా మలిచి ఆ యొక్క వంశావళిలో నుండి తీసుకొని వచ్చిన అద్భుతమైన ప్రతిఫలం ఇది చూడండి. So when you praise him, when you stand for God, God is going to reward you. చూడండి, దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవుని నువ్వు స్తుతిస్తూనే ఉంటే దేవుడు నీకు తప్పనిసరిగా ఒక దినాన గొప్ప ప్రతిఫలం ఇస్తాడండి. Because I stood by my husband and I settled all the sisters and loved the mother-in-law and I did all that, my responsibility. Today I'm blessed. చూడండి, మరి ఒక భార్యగా నా బాధ్యతలన్నీ కూడా నేను చక్కగా నిర్వర్తిస్తే, నా భర్తతో పాటు నిలబడి నా ఆడపడుచులందరికీ పెళ్లిళ్ళ విషయంలో సహాయపడి, అదేవిధంగా నా అత్తమామలను చక్కగా చూసుకొని నేను చేయవలసినవన్నీ కూడా నేను చేశాను కనుక ప్రభు నాకు ఈరోజు ప్రతిఫలం ఇచ్చాడని చెప్పగలను. Actually through me God brought my husband to Hyderabad. వాస్తవానికి మరి నా ద్వారానే నా భర్త హైదరాబాద్కి తీసుకుని రాబడ్డాడు. First I studied here, first I was in the hostel, then after marriage I brought him to Hyderabad. మొట్టమొదటిగా నేను హాస్టల్లో ఉన్నాను, మొట్టమొదటిగా మరి నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నేను పెళ్ళైన తర్వాత మరి అక్కడ ఉంటున్న ఆయనను ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. I made him smart, made him dress up and got the dresses, got everything. చూడండి, మరి తనను ఒక చక్కని రీతిలో మరి అంటే మోడర్న్ గా సిద్ధపరిచే విషయంలో కూడా, మరి డ్రెస్సెస్ విషయంలో కానీ ఈ విషయాలన్నింటిలో కూడా ప్రభు మరి వారిని సరి చేయడానికి కొరకైన అవకాశం నాకు ఇచ్చారు. So there's a woman behind every successful man. ప్రతి విజయవంతమైన వ్యక్తి వెనకాల ఒక స్త్రీ ఉంటది అంటారు కదా. And a man and a father will be there behind every successful woman. ఒక పురుషుడు అంటే ఒక తండ్రి ఒక విజయవంతమైన తండ్రిగా పురుషుడిగా ఉండాలంటే వారి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. స్త్రీ ఉండాలంటే వెనక ఒక పురుషుడు ఉన్నారు, ఒక భర్త, ఒక ఫాదర్. అంటే స్త్రీ కూడా ఒక భర్త ఉంటాడు, ఒక తండ్రి ఉంటాడు. In order to become successful. ఒక విజయవంతమైన స్త్రీగా ఉండాలంటే కూడా అది అవసరమే. I always thought I got a wrong husband. మరి మొదట నేను ప్రారంభంలో నేను అనుకునేదాన్ని మరి నాకు మంచి భర్త దొరకలేదని. Now I believe that God gave me the right husband. ఇప్పుడు నేను ఖచ్చితంగా నమ్మగలను, ఖచ్చితంగా నేను చెప్పగలను ఏంటంటే ఒక మంచి భర్తను, శ్రేష్టమైన భర్తను ఆయన చిత్తంలో నాకు ఇచ్చాడని నేను. He stands with me, he cooperates with me, he encourages me and he gives me covering by his prayer. ఆయన తన ప్రార్థనల ద్వారా నన్ను ఎప్పుడు కప్పుతూ ఉంటాడు, నన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు, నన్ను బలపరుస్తూ ఉంటాడు, నాతో పాటు ఎప్పుడు నిలబడి ఆయన సహకారంగా ఉంటాడు. So remember, if any of your husband is not in the Lord, 1 Peter chapter 3:1. ఒకవేళ ఎవరైనా మీ భర్తలు ఇంకా రక్షణ పొందకపోతే 1 పేతురు పత్రిక 3 వచనం ప్రకారంగా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ పవిత్ర ప్రవర్తనను బట్టి, మంచి ప్రవర్తనను బట్టి వాక్యం లేకుండా వారు దేవుని దగ్గరికి వస్తారు. Yeah, already told all that. So with your character, with your behavior, with your prayer love, fear of God, without any word, he will come to the Lord. దేవుని యందు భయభక్తులుగా ఉండుట ద్వారా, ప్రేమ చూపించడం ద్వారా, మీ పవిత్రమైన ప్రవర్తన జీవితం ద్వారా వారు ఏ వాక్యము లేకుండానే దేవుని దగ్గరికి రావడానికి కొరకైన అవకాశం ఉంది. We want all the ladies, everybody who is hearing this message. నా మెసేజ్ వింటున్న, ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలందరూ ప్రత్యేకంగా ఈ మాటలు జాగ్రత్తగా గమనించి ప్రార్థన I want you to just pray. దయచేసి అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయండి. I have seen tears like Leah. Somebody's tears is all flowing. మీలో కొంతమంది మరి ఈ మాటలు వింటున్నప్పుడు లేయా వలె మీ హృదయంలో వేదన కలుగుతుంది, మీకు కన్నీళ్ళు వస్తున్నాయి. God is wiping away your tears, sister. దేవుడు సహోదరి మీ కన్నీటిని తుడుస్తున్నాడు. You go on praising God. వెళ్ళి దేవుని స్తుతించడం మొదలుపెట్టు. Judah means praise the Lord. Keep praising God. యూదా అంటే స్తుతి చేయడమే. And you will see rewards coming in your way. మీ మార్గంలో ఒక గొప్ప ప్రతిఫలం మీరు చూస్తారు. And God is also, the broken hearted will be healed. నలిగిన వారి యొక్క హృదయాలు బలపరచబడతాయి, స్వస్థపరచబడతాయి. That is there, broken heart. God is near to the broken heart. చూడండి, విరిగి నలిగిన హృదయం గల వారికి దేవుడు ఆయన ఆసన్నుడు అని. Nobody understands, nobody feels any sympathy for you. God is on your side. పిల్లలు గమనించండి, ఎవరు మీ మీద జాలిపడో, ఎవరు మీ మీద అయ్యో పాపం అని అనాల్సిన అవసరం లేదు. నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. I want you to just place your hand and say, Jesus, I am sorry for my sins. ఒకసారి మీ మీద మీ చేయి పెట్టుకొని, ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేయండి. Jesus, I need you. You are my Lord and my God. ప్రభువా నీవు నాకు కావాలి, నీవే నా దేవుడు, నా ప్రభు అని అడగండి. Forgive my sins. I am going to praise you. I am going to live for నా you. పాపములు క్షమించండి, నేను నీ కొరకు జీవిస్తాను, నిన్నే సేవిస్తాను. Come into my heart. Come into my నా home. హృదయంలోనికి రండి,
రండి, నా ఇంటిలోనికి రండి అని ప్రభువుని and అడగండి. make me your child. నన్ను నీ బిడ్డగా మార్చమని అడగండి. In Jesus' name. యేసు నామములో When you ప్రార్థిస్తున్నాను. pray this, the Lord will come into your heart, into your home, and change your life. ఈ ప్రార్థన మీరు చేసినప్పుడు మీ జీవితంలోనికి ప్రభు వచ్చాడు, మీ కుటుంబంలోనికి ప్రభు వచ్చాడు, మిమ్మల్ని మార్చివేస్తాడు. May God change all your circumstances. దేవుడు మీ పరిస్థితులన్నిటిని ఆయన మార్చునుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. You can tell us how you are blessed through the word. వాక్యం ద్వారా ఏ విధంగా మీరు దీవించబడ్డారో అన్న విషయాన్ని మీరు సాక్ష్యం చెప్పొచ్చు. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ.
ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1 దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన